హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుగులో రిలీజ్ అయ్యే తమిళ సినిమాలకి టైటిల్స్ ఎందుకు చేంజ్ చేయట్లా. ఇప్పుడు మనం తమిళ్లో చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నాం, అంటే వాళ్ళు రిలీజులు బేసికల్ గా ఇవ్వరు అనుకోండి, అది వేరే విషయం. కానీ రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికీ మనం యూనివర్సల్ టైటిల్స్ పెట్టుకొని రిలీజ్ చేస్తున్నాం. పుష్ప అని, బాహుబలి అని, ఇవి యూనివర్సల్ టైటిల్స్. ఇప్పుడు మనం నార్మల్ గా త్రిబుల్ సినిమా కూడా టైటిల్ మార్చాం. యాక్చువల్ గా మనం త్రిబుల్ సినిమాకి యాక్చువల్ గా మన తెలుగులో రణం రౌద్రం రుద్రం అని ఉంటది. మనం తమిళ ఆడియన్స్ కదా, మనకు ప్రేమ ఎక్కువ కదా వాళ్ళ మీద. మనం ఏం చేసాం, రథం రణం రౌతిరం అని చెప్పి టైటిల్ చేంజ్ చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాలకు వాళ్ళు థియేటర్స్ ఇవ్వరు. ఆ థియేటర్స్ ఎందుకు ఇవ్వరు అవి ఇవి అని మాట్లాడుతుంటే, మన దగ్గర నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లేరు, మన సినిమాలు అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు లేరు అంటే మనకు అసలు ఆ స్కోపే ఇవ్వట్లేదు వాళ్ళు. సో ఈ రోజు ఎజెండా ఇది కాబట్టి దీని మీద ఉంది, థియేటర్స్ వైపు కొద్దు. టైటిల్స్ మార్చి రిలీజ్ అయిన సినిమాలు ఏంటి అంటే, మనం త్రిబుల్ చెప్పుకున్నాం, కాకుండా ఊపిరి సినిమా రిలీజ్ అయింది, దాని పేరేమో తోజా అంట. ఓకే, అక్కడ రిలీజ్ అయింది. మనం ఊపిరి అని చెప్పి అక్కడ కూడా రిలీజ్ చేయొచ్చు కదా, మరి రిలీజ్ చేయాలి, ఎందుకంటే మనకి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ కదా. కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, తమిళ సినిమాలు ఏవి 2024 నుంచి అంతకు ముందు నుంచి కూడా తమిళ సినిమాలు ఏవి టైటిల్ మార్చేసి రావట్లేదు. ఎందుకు, నేను లిస్ట్ వేసుకొచ్చాను. వెట్టయ్యన్, రజనీకాంత్ గారి సినిమా, తెలుగులో టైటిల్ పెట్టలేదు. వెట్టయ్యన్ అంటే మనకు అర్థం ఏంటి తెలియదు. దాని తర్వాత తంగలాన్, బూతిలో ఉంది అది లిటరల్ గా, అయినా సరే మనం టైటిల్ మార్చాం, చూసేస్తాం ఆ సినిమా. 3 వలిమై లేదు, దాని అర్థం కూడా తెలియదు, మన ఎవరికీ తెలియదు. మీకు తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి, వలిమై అంటే అర్థం ఏంటో, లేకపోతే తంగలాన్ అంటే అర్థం ఏంటో, వట్టయ్యన్ అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇవి కాకుండా రిలీజ్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి, శివకార్తికేయన్ గారివి. అమరన్ అంట, ఏ అమరుడు అని పెట్టుకోకూడదా. దాని తర్వాత అలియాన్ అంట, అలయాన్. మన సినిమాలు ఏమో టైటిల్స్ అన్ని రిలీజ్ చేసి మార్చేసి అన్ని చేసి మనం ఒకటి రిలీజ్ చేస్తుంటే రిలీజులు ఇవ్వరు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా సూర్య గారి సినిమా కరుప్పు అంట, కళ్ళుప్పు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు. మన తెలుగు సినిమాలకి అక్కడ వాల్యూ లేదు, మన సినిమాలు అక్కడ రీచ్ ఉండవు, మన సినిమాలకి థియేటర్లు ఎవరు. కానీ మనమేమో వాళ్ళు ఎక్కించుకుంటాం, వాళ్ళ స్టార్ హీరోస్ ని మన హీరోస్ కన్నా ఎక్కువగా మనం చూసుకుంటాం. ఎందుకంటే సూర్య తెలుగు హీరో అనుకుంటాం చాలా మంది బేసికల్ గా. సరే ఓకే, ఆయన మీద ఆయన చేసిన యాక్టింగ్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మన సినిమా లవర్స్ కాబట్టి మన సినిమా గురించి మాట్లాడతాం, అంతా ఓకే. కానీ టైటిల్స్ విషయంలో ఎందుకు అంత పార్షియాలిటీ, ఎందుకు వాళ్ళకి, ఎందుకు తమిళ అంటే అంత మోజు. మన వాళ్ళు సినిమా రిలీజ్లు ఆపేయాలి, ఇట్లా రిలీజ్ అయితే దానికి అర్థం తెలియకపోతే ఇంక సినిమా రిలీజ్ అయ్యే అర్థం ఏంటి. తెలుగు సినిమా టైటిల్స్ ఎందుకు పెట్టట్లేదు అనేది నాకు బాధేస్తుంది బేసికల్ గా. మనమేమో ప్రతిదీ మనది 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 మనది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తమిళ్ వాళ్ళ భాష. మన వాళ్ళు వెళ్తేనేమో మన సినిమాకి థియేటర్లు ఇవ్వరు. జననాయకన్ అని చెప్పి మొన్న ఒక సాంగ్ ఏదో రిలీజ్ అయింది విజయ్ దళపతి గారిది. జననాయకన్ అంటే ఏంటి, అది కూడా తమిళ సాంగ్ రిలీజ్ చేస్తారు ఫస్ట్. మనమే గొర్రెల్లాగా ఏదన్నా సాంగ్ రిలీజ్ చేస్తే మనం యూనివర్సల్ కంటెంట్ లా రిలీజ్ చేస్తున్నాం. లేదంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్ని 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 లాంగ్వేజ్ లో ఒకేసారి రిలీజ్ చేసేస్తాం మనం. మొన్న ఓజీ ట్రైలర్ వచ్చింది, ఓజీ ట్రైలర్ కూడా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అన్నిటిలో కలిపేసి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా కింద ఆప్షన్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నాం. కానీ తమిళలో అలా చేయరు. ఫస్ట్ తమిళ సాంగ్ రిలీజ్ అవ్వాలి, ఫస్ట్ తమిళ సాంగ్ మాట్లాడాలి, మొత్తం ట్రెండ్ అయిపోవాలి. అది మొత్తం ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, మొత్తం యూట్యూబ్ అని, మొత్తం అంతా ట్రెండ్ అయిపోయిన తర్వాత రిలీజ్ దగ్గరకు వచ్చే టైంలో, ఓహో ఇక్కడ తెలుగు స్టేట్ అని ఒకటి ఉంది కదా, ఇక్కడ థియేటర్లో సినిమా రిలీజ్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు ఏదో వర్షన్ ఆఫ్ తెలుగు సినిమా తమిళ మ్యూజిక్ మన మొహన్ పాడేస్తారు. థియేటర్కి వెళ్ళేసరికి మనకు ఆ ఫీల్ ఉంది, అరే తమిళ సాంగే బాగుంది కదరా అలా ఫీల్ తెప్పించాలి. బేసికల్ గా తమిళ మాఫియా అలా అలా రన్ చేస్తుంది. మనం ఒక తెలుగు, తమిళ అన్ని సాంగ్స్ ఒకేసారి రిలీజ్ చేస్తాం, అన్ని ఒకేసారి వదులుతాం. కానీ వాళ్ళది స్లో పాయిజన్ లో ఎక్కించాలి, వాళ్ళ భాషని ఎక్కించాలి. ఇంకా కొన్నాళ్ళు అయ్యేసరికి తెలుగు స్టేట్స్ ని కూడా తమిళ స్టేట్స్ అని కన్సిడర్ చేసేసి వేసుకున్నా సరే ఆశ్చర్యపడక్కర్లేదేమో. ఎందుకంటే మనకు ఆ భేదం లేదు, మనకి అది ఏం తెలియట్లేదు. వాళ్ళకి ఎంత భాషా భేదం ఉందో మనం కూడా అదే చూపించాలి కదా. 4 సినిమాలు బ్యాన్ చేసి పడేసాం అనుకో, 5వ సినిమా నుంచి వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే దగ్గరికి వస్తారు, వాళ్ళే టైటిల్స్ వేస్తారు. మన తెలుగు సినిమా హీరోలు ఏమన్నా పండక్కి సినిమాలు రిలీజ్ అయినాయి అనుకో, ఒక విజయ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది మా తెలుగు స్టేట్స్ లో. ఎందుకు, తెలుగు అంటే ఎందుకంత పగ జనాలకి. ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడితే, బ్రో సినిమా ఇస్ ఆల్ అబౌట్ ద సినిమా, మేము తెలుగు సినిమా తమిళ సినిమా అని భేదాలతో చూడము, మాకు సినిమా అంటే సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి, మేము చూస్తాము. మన తెలుగు సినిమాల్లో ఆ ఫ్లేవర్ ఉండదు, రీజనల్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, అవి ఉండవు ఇవి ఉండవు అని మాట్లాడతారు. సరే, రెస్పెక్టివ్ ఆఫ్ తమిళ సినిమా, వాళ్ళు చేసే కంటెంట్లు ఉన్నాయి, వాళ్ళు చేసే వాళ్ళకుంటాయి, మనం చేసేవి మనకుంటాయి. తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా కాదు, అన్ని సినిమాలు మనం చేయగలం. ఒక బలగం లాంటి సినిమా చేయలేదా మనం, ఒకనొక టైంలో మనం శంకరాభరణం లాంటి సినిమాలు చేయలేదా, సాగర సంగమం లాంటి సినిమాలు చేయలేదా,
చేశాం కదా. ఎక్స్పెరిమెంటల్ సినిమాలు 'ఆదిత్య 369' లాంటి సినిమాలు చేయలేదా? వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారేమో 'అలియాను' అలాంటివి. మనం ఎప్పుడో చేసాం. 'నాని' లాంటి సినిమా చేసాం. 'వన్ నేనొక్కడినే' లాంటి సినిమా చేసాం. అవన్నీ ఎక్స్పెరిమెంటల్ సినిమాసే. తెలుగు సినిమా అంటే ఓన్లీ కమర్షియల్ సినిమా తీస్తారంటే తొక్క కాదు. అన్ని చేసాం మనం. ఒక డివోషనల్ సినిమాలు, స్కైఫై జానర్ సెట్ చేసాం, అన్ని జానర్స్ సెట్ చేసాం. కానీ ఎందుకు మనం అంటే అంత చిన్న చూపి? రీజనల్ సినిమాలు చేస్తాం, వాళ్ళ మ్యూజిషియన్స్ బాగుంటారు అంటే పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు. ఎండ్ ఆఫ్ ద డే నా మాట ఏంటంటే మన భాషను కాపాడుకుందాం, మన తెలుగు భాషని, మన తెలుగు సినిమాల్ని చూద్దాం. అలా అని పక్క సినిమాలను చూడొద్దని అనట్లేదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా చూస్తాం. కాకపోతే మన భాషకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుందాం, మన తెలుగు భాషతో నిలబడదాం. వాళ్ళు మనకు వాల్యూ ఇచ్చిన రోజు మనం అంతకన్నా 1000 రెట్లు ఇద్దాం. 1000 రెట్లు ఇద్దాం. ఎందుకు? అక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు మన దగ్గర హిట్లు, సూపర్ హిట్లు చేసాం మనం. యుగానికి ఒక్కడు అక్కడ ఆడలేదు, యావరేజ్ ఆడింది. మనకి ఇక్కడ హిట్ 7G బృందావన్ కాలనీ ఇచ్చాం, ప్రేమిస్తే సినిమా ఇచ్చాం, ఎవరో తెలీదు విజయ్ ఆంటోనీ బెచ్చగాడి సినిమా మనం హిట్ చేసాం. 100 కోట్లు ఇచ్చినట్టు ఉందంటే ఇంకా చాలా సినిమాలు లెక్కేసుకుంటూ పోతే రఘువరన్ బీటెక్ దగ్గర నుంచి మొన్న వచ్చిన ఇడ్లీ కొట్టు వరకు మన దగ్గర ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. మనకి జస్ట్ మన వాళ్ళకి మార్కెట్ మాత్రమే. మనం మార్కెట్ కాదు, మనకంటూ వాల్యూ ఉండాలి. మనకంటూ వాల్యూ ఉన్న రోజు మనం కాలర్ ఎత్తుకొని తెలుగు వాళ్ళ దగ్గర కూడా సినిమా రిలీజ్ చేస్తామని ఇలా కాలర్ ఎత్తుకొని వాళ్ళు చెప్పుకునే రోజు రావాలి. అదే నా బాధ. నేనేదో తమిళకి యాంటీ కాదు, నేను ఏ ఇండస్ట్రీకి యాంటీ కాదు, నేను సినిమా లవర్ని. కాకపోతే బాధ ఏంటంటే నేను తెలుగు సినిమా లవర్ని. నేను తెలుగు సినిమా లవర్ని. ఒక ఆయన వచ్చి అంటారు, పెద్ద ఆయన చేసిన సినిమాలు చాలా వాల్యుయబుల్ సినిమాలు. ఆయన అంటాడు, మెసేజ్లు ఇచ్చే సినిమాలన్నీ మేమే తీయగలం, వేరే ఇండస్ట్రీలో ఎవరు తీయలేరు. తెలుగు సినిమా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద కమర్షియల్ సినిమా, ఓన్లీ కమర్షియల్ సినిమా తీయగలరు అని ఏదో మాట్లాడారు ఆయన. ఫ్రీడమ్ ఫైటర్ల దగ్గర నుంచి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో అనే స్కైఫై జానర్ వరకు అన్ని జానర్లు తెలుగు సినిమా తీయగలదు. తీసి నిలబెట్టుకున్నాం, తీసి ఎస్టాబ్లిష్ అయ్యాం. తెలుగు సినిమా అంటే తక్కువ కాదు. గ్లోబ్ లోనే ఇప్పుడు తిప్పుతున్నాం సినిమాని. ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు, ఎంతమంది చూస్తారో నాకు తెలీదు, కామెంట్ లో ఎంతమంది తిట్టుకుంటారో నాకు తెలీదు. కానీ ఈ పద్ధతి మారాలి. తెలుగు సినిమాలో రిలీజ్ చేస్తే తెలుగు టైటిల్స్ పెట్టుకోవాలి. కానీ కరుపు, ఏంటది, వలిమయ్యి, వెట్టయ్యన్ను, జననాయకన్ను, ఇవన్నీ వద్దు. మాకు తెలుగు టైటిల్స్ కావాలి. మాకు తెలుగు టైటిల్సే కావాలి. మేము ఈ సినిమా దేన్ని చూసి వెళ్తున్నాం, మాకు టైటిల్ కావాలి. మాకు తమిళొద్దు. మాకు తెలుగు సినిమా రిలీజ్ అయితే తెలుగు థియేటర్లో మేము డబ్బులు పెట్టి చూస్తున్నప్పుడు తెలుగు టైటిల్సే కావాలి. సో ఇది మా ఎజెండా ఈరోజు. కొంచెం సీరియస్ ఏంటో సారీ, ఇప్పటి నుంచి చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నాను. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, అసలు మీ వర్షన్ ఏంటి? ఇది నేను అనుకుంటుంది కరెక్టా కాదా? జరుగుతున్న సిచ్యువేషన్ ఇది ఎంతవరకు కరెక్ట్? తెలుగు సినిమా వీళ్ళు ఇలా డామినేట్ చేద్దామన్నా ట్రై చేస్తున్నారా, లేకపోతే ఏంటి? ఈ మాఫియా ఏంటి? ప్రెస్టీజియస్ గా చేసుకుని సినిమాలు రిలీజ్ అయినప్పుడే వాళ్ళ పెద్ద సినిమాలు మనతో సమానంగా రిలీజ్ అవ్వడం ఏంటి? మనకు అక్కడ థియేటర్లు ఇవ్వకపోవడం ఏంటి? దీనికి, ఈ సమస్యకి సమాధానం ఏదో ఒకటి ఎతుకుతున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. నేను చెప్పిన మాటలో ఏమన్నా మీరు కూడా ఏదో మూల కనెక్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఇలా అడగను, బేసికల్గా కింద కామెంట్లకు వచ్చేయండి, మాట్లాడుకుందాం. యా, థ్యాంక్ యూ.